అభివృద్ధి అంటే ఉదయభాను అంటే అభివృద్ధి. జగ్గయ్యపేట నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే దమ్మున్న నాయకులు మన సర్దార్ సామినేని ఉదయభాను మాత్రమే. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేద్దాం, అభివృద్ధి చేసే ఉదయభానుని గెలిపించుకుందాం. జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ శ్రీ సామినేని ఉదయభాను గారి ఈ 5 ఏళ్ల పాలనలో నేడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో ఇప్పటి వరకు కనీవిని ఎరకని అభివృద్ధితో నేడు మన జగ్గయ్యపేట నియోజకవర్గం కరోనా కష్టకాలంలో కోవిడ్ బాధితుల కొరకు జగ్గయ్యపేట పట్టణంలోని గురుకుల పాఠశాలలో ఎమ్మెల్యే శ్రీ సామినేని ఉదయభాను గారి సొంత నిధులతో 100 పడకల కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేసి మెరుగైన వైద్య సేవలు, పౌష్టికాహారం ఏర్పాటు చేయడమైనది. రాంకో వారి సిఎస్ఆర్ నుండి 40 లక్షల రూపాయల నిధులతో కరోనా సమయంలో ప్రభుత్వ వైద్యశాలలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. సామినేని ఉదయభాను గారు 66 కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గ స్థాయిలో 160 ప్రభుత్వ పాఠశాలలో నూతన భవనాల నిర్మాణం మరియు మరమ్మతులు, ఆధునిక వసతులు, ఫర్నిచర్ ఏర్పాటు చేయడం జరిగింది. జగ్గయ్యపేట నియోజకవర్గంలో కనీస సదుపాయాలైన రహదారులు, డ్రైనేజీలు లేక ప్రజలు ఇబ్బంది పడటంతో శ్రీ సామినేని ఉదయభాను గారు ఎమ్మెల్యే పదవి చేపట్టగానే 30 కోట్ల రూపాయల నిధుల్ని కేటాయించి అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు, కాలువలు, బ్రిడ్జీలను ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ సామినేని ఉదయభాను గారు జగ్గయ్యపేట నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో సుమారుగా 41 కోట్ల రూపాయల నిధుల్ని కేటాయించి గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ సామినేని ఉదయభాను గారు 1 కోటి రూపాయల నిధులు కేటాయించి జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం జాతీయ రహదారి వద్ద హైవే బస్టాండ్ నిర్మాణం చేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లోనే జగ్గయ్యపేట నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే శ్రీ ఉదయభాను గారు జగ్గయ్యపేట నియోజకవర్గాన్ని ఇంత అభివృద్ధి చేశారు. మరోసారి అవకాశం ఇస్తే ఇంకెంత అభివృద్ధి చేస్తారో మనం దృష్టిలో ఉంచుకొని రానున్న ఎన్నికల సమయం అనగా వచ్చే నెల మే 13వ తేదీన మీ అమూల్యమైన ఓటుని ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ సామినేని ఉదయభాను గారికి మరియు ఎంపీ అభ్యర్థిగా శ్రీ కేసినేని నాని గారికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి నిండు మనసుతో ఆశీర్వదించి